to Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, Physichem Madhu Cure Juice. Goodbye to diabetes. Special partner, Twin Bird Leggings. Colors you need, fit you want. మహారాణి ఆడదంటే అబల కాదు సబల అని ఒక మహాకవి ఏనాడో అన్నారు. ఇప్పుడు చూస్తే ఏ రంగంలో అయినా వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. సో ఈ రోజు నేను మన మహారాణులకి ఇచ్చే టాస్క్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మహిళల శక్తి గురించి పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయాలి. అది ఒక స్కిట్ రూపేనా అవ్వచ్చు, ఒక పాట రూపేనా అవ్వచ్చు, ఒక డాన్స్ రూపేనా అవ్వచ్చు, ఏవైనా కావచ్చు. వాళ్ళు చేసుకోవచ్చు. సో ఇంకా ఆలస్యం దేనికి, ప్లీజ్ వెల్కమ్ ఆ మహారాణీస్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పెనువే మనగారు, ఎప్పుడో చెప్పెనువే మనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతాయను కోబులమా. ఇక్కడ మహారాణుల మధ్య ఒక మహారాజు వచ్చినాడు. వాట్ ఇస్ దిస్? పురుష్. వీళ్ళు పెద్ద రౌడీస్ ధ్రువ్. ఓకే, జాగ్రత్త, భయపడకు. ఓకే, బట్ దేర్ ఆల్ జెంటిల్ రౌడీస్. జెంటిల్ రౌడీస్. బాబు వచ్చాడేంటి ఈరోజు? ఈడే నా శక్తి, ఈడే నా బలం, ఈడే నా బల్గం, అందుకే పట్టుకొచ్చిన. చిన్న ఒక్కసారి ఏదైనా రాకపోతే నన్ను అడిగిరా. వాడు ఇలా కొట్టకూడదు, ఇలా కొట్టాలి. తొడగొట్టు చిన్న. సో ఈ రోజు మన షో is going to be very exciting. Yes. And manto paatu we're going to have a very 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 special guest. But before I do that, మీరు వెళ్ళి మీ సీట్స్ తీసుకో. ఓకే. ఆట బొమ్మలం అంట మనమంతా తోడు బొమ్మలం అంట. సో ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే, అమ్మ అని పిలుచుకుంటే ఆవిడే గుర్తొస్తుంది మనకి టెలివిజన్ లో. ప్లీజ్ వెల్కమ్ హరిత గారు. ఆ వెరీ 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 స్పెషల్ గెస్ట్ ఎవరంటే హరిత గారు's mother for the first time on television. Please welcome her too. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. మీరు యూజువల్గా ఏ టీవీ ఛానల్స్కి వెళ్ళలేదని తెలుసు, ఇదే నా ఫస్ట్ టైం. సో నేను చాలా 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 గర్వంగా ఫీల్ అవుతుంది. నేను కూడా చాలా చాలా గర్వం. మంచు లక్ష్మి ప్రసన్నతో మాట్లాడడం అయ్యో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మీ నాన్నగారితో మాట్లాడినంత హ్యాపీ. యూ మేడ్ మై డే. నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను సాటిస్ఫైడ్ బా. సో వెల్కమ్ టు అవర్ షో. మా చాలా అలా చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉన్నారు, కానీ చాలా రౌడీలు వీళ్ళందరూ. అమ్మున్నారు కాబట్టి కొంచెం దానికైనా షూ. మన దేశంలో అప్రాక్సిమేట్లీ 42% ఉమెన్ హెరాస్మెంట్ కి గురవుతున్నారు. ఇది నిజం. అదే కాన్సెప్ట్ తో మధుప్రియ అండ్ నవ్య మనకు ఒక పర్ఫార్మెన్స్ చూపించబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెమ్. స్త్రీలు మన సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి పూజించాలి, గౌరవించాలి. స్త్రీమూర్తి లేనిది సృష్టి లేదు, ఏ జాతికి దృష్టే లేదు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం 6వ వేదం
కాదది మీ జన్మస్థానం. మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం. శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవైన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం? ఏమైపోతుంది మానవ ధర్మం? ఏమైపోతుంది ఈ భారతదేశం? మన భారతదేశం, మన భారతదేశం. ఇటు చూడండ్రా, ఇటు చూడండ్రా. భగభగ మంటలు గుండెలు కాల్చిన కదలరు మెదలరు ఎందుకని? బలి పశువుల్లా బతకడమెందుకు? రండి కతెగువను తెచ్చుకుని. అఖనన కీచక నాయక రాక్షస మంత్రుల ఈ పరిపాలనపై సమరము చేయక తప్పదు మనమిక నిప్పుల గొప్పెన సైనికులై. భుగ భుగ ఖాండవ దహనము చేయక కదిలె మహాగ్ని శరంపరులై. రగరగ రంపపు కోతలు రేగిన బాధలకు మిలిన కంపనలై. ప్రతి దుర్ఘటనకు ప్రతిఘటనై జన పటిమను తెలుపు రణార్భటులై. అధికుల మనుకొను కాముక కొడుకుల నెత్తిన పిడుగు ధ్వనార్భటులై. జనమిక లక్షలు కోట్లుగా కదిలితే ఊపిరి ఆడదు మృగాలకు. ప్రతిఘటనోద్యమ ధాటికి శత్రుల పడగల నేలకు వాల్చవలే. నీచని కృష్టుల దుష్టుల ధూర్తుల కోరలు ఇక తెగటార్చవలే. నాకు పిచ్చ కోపంలో ఉన్నాను నేను ఇప్పుడు. ఈ సినిమా ప్రతిఘటన కదా? యాక ఇది వచ్చింది ఎప్పుడో తెలుసా? 1986 Jan 1st. దౌర్భాగ్యం ఏంటి అంటే అప్పుడు పాడిన పాట ఇంకా ఇప్పుడు కూడా రెలవెంట్ గా ఉంది. ఈ దుర్యోధన దుశ్శాసన ఆ దౌర్జన్యం మనకు చూస్తుంటే ఐ జస్ట్ కుడెంట్ టేక్ యూ ఫాలోయింగ్ లైక్ దట్. నేను ఎక్కడో దెర్ ఇస్ అ వెరీ థిన్ లైన్ నాకు రియాలిటీకి పర్ఫార్మెన్స్ కి. నేను ఎక్కడ లేసి ఆపేద్దాం అనుకున్నాను. ఈ పేపర్ తెరిస్తే అదే, ఎవరితో మాట్లాడినా అదే, టీవీ ఆన్ చేస్తే అదే. మనకి ఎప్పుడు సేఫ్టీ అనేది ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ నువ్వు కింద పడిపోయేటప్పుడు నేను ఐ వాస్ లైక్ బీట్ దోస్ గైస్ అని మనసులో అనుకుంటున్నాను. బట్ రివర్స్ అయినప్పుడు వాళ్ళు కింద పడి మీరు చితక్ కొడుతున్నప్పుడు కూడా మై హార్ట్ వెంట్ అవుట్ టు దెమ్. తెలియనితనంలోనే కదా మనం తప్పులు చేసేది. బుద్ధున్నోడు ఎవడు ఒకరిని హర్ట్ చేయాలనుకోడు. ఒక అవసరం అనుకుంటాడు తప్ప ఆ అవసరంలో ఎంత హర్ట్ ఉంది, ఎంత పెయిన్ ఉంది, ఒకరి జీవితంతో ఎంత ఆడుకుంటున్నారని నిజంగా వాళ్ళకి తెలిసి ఉండదనే అనుకుంటున్నాను నేను.
మృగాలకు తెలుస్తాయమ్మా తప్పేంటో రైట్ ఏంటో. మనకు అన్నీ తెలిసిన మన మనుషులు మనం ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం అని చాలా ఈ పర్ఫార్మెన్స్ నన్ను చాలా చాలా డిస్టర్బ్ చేసింది. యూ గైస్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అందుకే డిస్టర్బ్ చేసింది బికాస్ ఇట్ వాస్ సో రియల్. సో గ్రేట్ జాబ్ బేబీ, గ్రేట్ జాబ్. మీరందరూ కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఇది చూస్తూ. ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్? ధ్రువ్, నేను ఆల్రెడీ అనుకున్నా ఇఫ్ ఐ బీ ద ప్రెసిడెంట్ దే వుడ్ రియలీ గెట్ షాట్. ఒక మనిషిని బ్యాడ్ చూపు చూసిన అనుకో దే వుడ్ గెట్ షాట్ ఇన్. ఓకే, నువ్వే ప్రెసిడెంట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. సో మధు, మీ ఇద్దరు వాట్ డు యూ వాంట్ టు షేర్? వెన్ వి గాట్ రివర్స్, అది నిజంగానే వచ్చేసింది మ్యామ్ మాలో. వీళ్ళని కొట్టాలి, వీళ్ళని చంపేయాలని నిజంగానే వచ్చేసింది. అంత బాధ పెట్టి ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో రివర్స్ అయ్యాం కదా, ఎక్కడో ఒక ధైర్యం వచ్చేసింది కదా, అప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్, అక్క ప్రాక్టీస్ చేసేటప్పుడు మేము ఎప్పుడు కూడా అంటే నార్మల్గా ఏదో నేర్పిస్తున్నారు చేసామన్నట్టే చేసాం, కానీ ఇక్కడ నిజంగా మాకైతే మేము ఎలా రివర్స్ అవ్వాలి, ఎలా ఫైట్ చేయాలి, ఆడవాళ్ళం మనం సేఫ్గా ఉండాలి, మన చేతుల్లో మనం బలం చూపించుకోవాలని చెప్పి ఇక్కడ మాత్రం నిజంగా ఏదైతే దాన్ని దినమ్మ జీవితం అనిపించింది నాకైతే సీరియస్గా. మరో మహాభారతం నేర్పించింది ఒక ఎత్తు అయితే ఇక్కడ మేము నిజంగా పర్ఫామ్ చేయాలనిపించింది, నిజంగా చేసాం ఇక్కడ అంతా కూడా. ఫ్యాంటాస్టిక్ జాబ్, ఫ్యాంటాస్టిక్. ఆడవాళ్ళకి పండుగలకి ఒక తెలియని విడవలేని అనుబంధం ఉంటుంది. అలాంటి పండుగల ప్రత్యేకతను మన అందరికి తెలియజేయడానికి వస్తుంది మన మంగ్లీ. ప్లీజ్ వెల్కమ్ మంగ్లీ. నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో
వచ్చింది హే నీ సింగిడి అయ్యింది హే చల్ చరక్ తెచ్చింది లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే పత బస్తికి జాओ హే దూల్ పెట్టకు భాగో హే ఇటు మంజా లేజా లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన భానుడు నిలిచాడే ఈ మకర రాశిలోకి అడుగు వేసే తన దిశను నేటితో మార్చే చెట్టు పూలను పూసేలే పండు నిండుగా కాసేలే ఇంట్లో పంటలు నిండే పశువులు పాడినిచ్చిందే బంధువులంతా చేరి సందడి ఎంతో చేసే సంక్రాంతి ఇంటికి వచ్చేసే గుండెల వాకిళ్ళలో బంధం ముగ్గులు వేసే జ్ఞాపకాల ముద్దలేసే హే చల్ డబ్బిని పూరా హే నడు దూతు బౌలి హే మంచి పతంగి తెద్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే చల్ పొట్టికి పోదాం హే దిల్ జీతా ఇద్దాం హే దమ్ము చూపి చూద్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో మంగ్లీ వావ్ ఆ సింగిడిలో రంగులనే దూసి తెచ్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చి తంగెడుతో ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఎన్నిసార్లు విన్నానో ఈ సాంగ్ ఈ సంవత్సరం. నేను విన్న ప్రతిసారి ఇంకా వింటా ఉండాలనిపిస్తుంది. ఐ విష్ యూ అ లైఫ్ టైమ్ ఆఫ్ జస్ట్ సింగింగ్ ప్రొఫెషన్. ఎక్కడికి వెళ్ళినా నిన్ను నీ పాటలే వినిపించాలి ప్రతి పండక్కి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో హౌ వాజ్ ఇట్ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ టుడే మెడ్లీతో? చాలా బాగుంది అక్క. చాలా ఆనందంగా ఉంది. మొత్తం డాన్స్ అసలు అప్పుడే చేసేసాను అనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చూడలే, పాటలు విన్నాను కదా. యూత్ ఫెస్టివల్స్ అట్లా చేస్తుండే స్టేట్ లెవెల్. యూత్ ఫెస్టివల్ మాకే తెలుసు, మేము యూత్ అయ్యేది. అంటే నేను యూతే బాబు. ఐఎమ్ జస్ట్ 20. తెలంగాణ పట్లన్నా భాష మీదన్నా పాట మీదన్నా నీకు అంత లవ్ ఉంది కాబట్టి నేను ఈరోజు జస్ట్ పర్ఫార్మెన్స్ మటుకు కాకుండా ఒక లిటిల్ టాస్క్ కూడా ఇద్దాం అనుకున్నాను. అమ్మో ఏడుదక్క. నాకు తెలిసిన తెలుగు సామెతల్లో నేను తెలుగులో చెప్తాను, నువ్వు అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. దేవుడు గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే భారం అయిపోయింది దాని పరిస్థితి. అన్నట్టు. ఇన్ ఎయిర్ లైట్ ఓ గాడు నువ్వే బరువు. బరువు తెలుగే. మళ్ళీ చెప్పు ఇంగ్లీష్లో. నువ్వు మళ్ళీ చెప్పక్క తెలుగులో. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్టు. ఇన్ ఎయిర్ లైట్ ఓ గాడ్ యు ఆర్ ద వెయిట్. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు. ఒకడుకా ఇది రాదు నాకు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు. అంగట్లో షాప్ ఆల్ షాప్ ఆల్ ఆర్ ఇన్ దేర్. ఏ మొగుడు దొరకకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టు. సైలెన్స్ సైలెన్స్, ఇది ఇంపార్టెంట్. హస్బెండ్ హస్బెండ్ ఈజ్ అవైలబుల్, సిస్టర్ హస్బెండ్ ఈజ్ అవైలబుల్. నీకు 100 రూపాయలు పాప. వెళ్ళరా. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. సింగిల్ మదర్ అనగానే మనకి మన సొసైటీలో చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటాం. కానీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఒక సింగిల్ పేరెంట్ మధ్య వాళ్ళ చైల్డ్ మధ్య ఆ ప్రేమ ఎలా ఉంటుంది, ఆ ఆప్యాయత ఎలా ఉంటుంది అని మన కార్తిక వాళ్ళ సన్ తోటి ఒక చిన్న స్కిట్
పర్ఫామ్ చేయబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ కత్తిక హార్తిక అండ్ హర్ సన్. సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా ఏలాలి. చెప్పిన మాట ఎందుకు అవుతురు? మామ్, నాకు ఒక డౌట్. నువ్వు చిన్నప్పటి నుంచి అంది నువ్వు ఎక్కువ హిందీ సినిమాలు ఎక్కువ చూసినావా? చూసినా, ఇప్పుడు ఎందుకు? ఊరికే దౌడలు వగిలితే దాని తప్ప ఇంకేం రాదా? అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? నేనేమన్నా నేను కొట్టలేను అనుకుంటున్నావా? నువ్వు కొట్టాలంటే నేను ఒక తప్పు చేయాలి కదా, నేను నేర్పిలే అది. నాకు ఎంత బీపీ వచ్చినా నీ మస్కా కొట్టుట్లా మొత్తం ఐస్ అయిపోతుంది. మళ్ళా 10 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. మొన్న ప్రిన్సిపల్ ఫోన్ చేసింది నాకు, రిపోర్ట్ కార్డ్ ఇచ్చిందంట. ఏది రిపోర్ట్ కార్డు? నాకు కన్నా సైన్ పెట్టేసేసిన, లాస్ట్ వస్తున్నా. సైన్ కూడా పెట్టేసిన? దేంట్లో పెట్టినావు? పెన్తోని. అయినా నువ్వు నా ప్రాజెక్ట్స్ చూసి నువ్వేమంటావు? ఏంద్రా ఈ మార్కులు, చదవచ్చు కదా అదే అంటావు కదా. మళ్ళా తక్కువ మార్కులు వచ్చినాయా? 94% అంటే తక్కువ మార్కులా? ధ్రువ్ ప్లీజ్. ఇంతకీ నీ ప్రాజెక్ట్ ఎవరికి వచ్చింది? 1 week అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. నిమ్మలంగా ఉంటాం. నేను నమ్మైందిరా. 2 months లో కంప్లీట్ చేస్తా అన్నావు. 3 months అవుతుంది. ప్రాజెక్ట్ అన్నాక అప్పుడప్పుడు అట్లా అవుతుంటది. అయినా నేను నీకు మమ్మీనా, నువ్వు నాకు మమ్మీవా? Everyone is same before Dhruv's eyes. ధ్రువ్ నేను పో. ఆగు ధ్రువ్, నేను క్రికెట్ ఆడాలి పో. ధ్రువ్. మామ్, నేను టీవీ చూస్తా మామ్, వదిలేసే నన్ను. పొద్దుగాల స్కూల్కి ప్లీజ్ ప్లీజ్. స్కూల్ మళ్ళీ పోతాంలే. ఎందుకంటే మళ్ళీ పొద్దుగాల లేవనికి రాదు నీకు. ప్లీజ్ బేటా ప్లీజ్. ధ్రువ్ పొద్దున మళ్ళీ బస్ వస్తుంది. ప్లీజ్ బేటా. కరెంట్ పోయిందా మళ్ళా? ఫోన్ కూడా ఇప్పుడే డిశ్చార్జ్ కావాలా? వీటికి మొత్తం చెమటలు పడుతున్నాయి. ఎందుకు ఇట్లా కరెంట్ పోతుందో ఏమో. జనరేటర్స్ పెడతారు, పని చేయవు, సావు. లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి గాలి, లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి. ధ్రువ్ తినేసే. నేను డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టినా. ప్లీజ్ ఓకే. నేను ఇవాళ అర్జెంట్ చికెన్ వండినా, మటన్ బిర్యానీ అన్ని ఆడ పెట్టినా. నాకు సడన్ గా ఫోన్ కాల్ వచ్చింది, మళ్ళీ దబ్బను వచ్చేస్తా. ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి నాకు. సరే. హలో హలో ధ్రువ్. ఏంది మమ్మీ, బయటకు పోదాం అనుకున్నాం కదా, ఏంది ఇది? సైట్ కాడ ఏదో ప్రాబ్లం అయిందంట, ఆడికి పోవాలి. మనం రేపు పోదాం బేటా. ప్లీజ్ బేటా ప్లీజ్. ఏ ప్రాజెక్ట్ అని తూ వద్దు, నేను మాట్లాడను పో. ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా బాబు? ముందు మీరు లోపల కూర్చోండి. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? ఇక్కడ రా బాబు. నువ్వు నేను ఎవ్వరో తెలియదు, నేను ఎందుకు వచ్చినానో కూడా తెలియదు. ఇంతగానం రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నా? ఇక్కడ కూర్చో. ఆ మమ్మీ ఎప్పుడు అంటూ ఉంటుంది, ఆడవారికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వమని. దట్స్ వై ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్. నైస్. మీ మమ్మీ లేదా? బయటికి వెళ్ళిందంటే
నేను జనాభా లెక్కల నుంచి వచ్చినాను, కొన్ని డీటెయిల్స్ తీసుకోవాలి. ఓకే, మీ మమ్మీ పేరు? కార్తిక. మీ నాన్న పేరు? కార్తిక. ఏంటి? కార్తిక. అదేంటి? అది అంతేలా ఆంటీ. మీ తమ్ముడు చెల్లె? కార్తిక. ఏం మజాక్ అవుతుందా? మజాక్ కాదా ఆంటీ, నిజమే. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె అన్నీ కార్తిక. నన్ను పుట్టించింది కాబట్టి అమ్మాయి, వేలు పట్టి నడిపించింది కాబట్టి నాన్నయ్య, నాతో షేరింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్ అయింది, ఎప్పుడైతే నాతో గొడవ పడిందో అప్పుడు అక్క అయింది, ఎప్పుడైతే నాతో ఫైట్ చేస్తుందో అప్పుడు ఎనిమి. ఒక్క మాటలు చెప్పాలంటే కార్తిక్ ఇస్ ఓన్లీ నాట్ మై మదర్, షీ ఈస్ మై వరల్డ్, షీ ఈస్ మై సోల్. మీ అమ్మ గురించి ఇంత మంచి చెప్పినావు. ఎట్లా తెలిసిపోయిందిరా నీకు? ఎట్లా తెలిసిపోయిందిరా నీకు? నువ్వు బట్టలు మార్చుకున్నా, స్కార్ఫ్ కట్టుకున్నా, వాయిస్ మార్చుకున్నా, అమ్మ స్పర్శలోని స్వచ్ఛమైన ప్రేమ ప్రపంచం లెక్క దొరికింది నాకు. ఎందుకు ఏడుస్తున్నా మామ్? లైట్ తీసుకో. ఏ డోంట్ బి అ క్రై గర్ల్, నేను చూసుకుంటా. అసలు ఎంత బాగా చేసావు ధ్రువ్ నువ్వు. అమేజింగ్, ఆసమ్ జాబ్, ఆసమ్ జాబ్. ఎంత డిఫికల్ట్ అనిపించింది స్టేజ్ మీద? నీకు ఈజీ అనిపించిందా? మమ్మీకే భయం భయం. ఫస్ట్ టైం ఇద్దరం కలిసి పర్ఫామ్ చేస్తున్నాము. నేను కూడా ఎప్పుడు యాక్టింగ్ చేయలే కాబట్టి నాకు వచ్చినప్పటి నుంచి పరేషాన్ చిల్లుండు చిల్లుండు నేను చూసుకుంటా అని అన్నాడు. బట్ యా, You guys did a great job together. It was very emotional. So నీకు నీ లైఫ్ లో మీ మమ్మీ ఎంత ఇంపార్టెంట్? చెప్పలేనంత. Really? Yes. All right. Thank you so much. Thank you. Thank you. అరుంధతి. ఆడవారి శక్తి సామర్థ్యాన్ని, వనిత వీరత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా అరుంధతి. అలాంటి అరుంధతి సినిమాలో నుంచి మరోసారి ఆ స్త్రీ సత్తాని చూపించడానికి వస్తుంది మన నేహ. ప్లీజ్ వెల్కమ్ నేహ. Thank you.
నా చుట్టూ ఈ సంబరం డోలారే డోలారే డమ్ ఏ జన్మదో ఈ వరం డోలారే డోలారే డమ్ నీలంతా అమ్మ బొమ్మలే ఎంతకాలం నాకు శిక్ష అదే రాకపోతే చస్తానే నువ్వు నన్నేం చెయ్యలేవురా అరుంధతి అమ్మాలే ఎంత బొమ్మాలే అమ్మ బొమ్మలే పిందె పండై పరువానికొచ్చింది నా ఆకలి తీర్చే వయస్సు నీకొచ్చేసింది ఆడదానికి ప్రాణం కన్నా మానమే గొప్పది కదూ అందుకే నీ మానాన్ని చెరిపి ఆ తరువాత నీ ప్రాణాన్ని తీసి నిన్ను సమాధి చేసి నా అఘోరకి నైవేద్యం పెడతానే భుజంగం దిత్తై తరంగం మృత్యుర్మృదంగం నాంతరంగం నాలో జ్వలించి తరంతరంగా నటనై చలించి నిరంతరంగా పగతో నటించి జతిస్వరంగా పాడా నా కొద్దు బొమ్మాళే పాడనా విలయ కీర్తన పాడనా ప్రళయ నర్తన కారు మేఘాలు కమ్ముకొస్తున్న కవిత చీకట్లలో వాణి సత్వాల రాణి వాసాలు రగిలిన జ్వాలలో డోలు కొట్టింది రాహువు మేళమెట్టింది తీగువు తరుముకొస్తోంది మృత్యువు తరిగిపోతోంది ఆయువు సాగుతోంది తీరు నాకు వేదన 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 నీది కాదే నాది ఇప్పుడే నీ బతుకును దయ్యాలు చెప్పిన విస్తరి చేసి నిన్ను ఆటాడిస్తా రావే ఆనందం నీది విజయం నీది పతనం నాకా బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మయే చెరుపలేడురా ధర్మ మార్గమే తప్పితే ఆ దైవమే నీకు కీడురా ఎదుర్కోలేవు విధిని ఈనాడు ఎరుగరా నిన్ను నీవిగా రమణి సీతని కోరిన నాటి రావణుడు నేల కూలెరా విషయ వాంఛలకు గెలుపు లేదు ఏనాడు అమ్మ జాతితో బొమ్మలాటిలే కీడు పడతిగా నేను పలుకుతున్నాను జన్మకే నీకు చరమ గీతాలు అసుర
నాదాలు భగ సేకలటు భుగ భుగ భోగలిటు మగువల తెగువలు భగలుగ రగలగ అగ్నిగ రేగిన ఆడతనం హారతి కోరెను ఈ నిమిషం నీ దుర్మరణం 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 దుర్మరణం. దుర్మరణమా నాకా? చావు నన్ను చూస్తే గజగజ వణికిపోద్ది, పారిపోద్ది. ఆ మరణానికి నిన్నే మేతగా వేస్తా. రా! గం 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 తమాంగం. నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. ఇంకెవరైనా అందుకు చించేసావు గుంట. ఇప్పుడు నువ్వు ఏదో వేస్తానా కాదా? మీరు ఇంకా మర్చిపోలేదా? భలే గుర్తుంటాయి నాకు. నువ్వు దొల్లకుండా వదలను నేను ఈరోజు. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఈ రోజు థీమ్ ప్రకారం, కాన్సెప్ట్ రౌండ్ ప్రకారం అద్భుతంగా చేసావు. బట్ నిజంగా చెప్పాలి, అనుష్క కంటే బాగా చేసావు పాప. సోనూ సూద్ గారు క్యారెక్టర్ చేసిన ఆ అఘోరా గెటప్ చేసిన ఆయన కూడా అద్భుతంగా చేశారు. సత్య అద్భుతంగా చేశారు మీరు. కంగ్రాచులేషన్స్ అండ్ నో వర్డ్. హరిత గారు మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ప్లీజ్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, సూపర్. నేనైతే అలా మైమర్చిపోయాను. పర్ఫార్మెన్స్ అంటే డాన్స్, ఎక్స్ప్రెషన్స్ విత్ జిమ్నాస్టిక్స్. You're the best. పశుపతి క్యారెక్టర్ చేసిన సత్య అద్భుతంగా చేశారు. బట్ పశుపతి లాగా చేశారు. బట్ అదే పర్ఫార్మెన్స్ రోహిణి చేస్తే ఎలా ఉంటుంది? అక్క నేను మాట్లాడింది కాదు, అది పశుపతి అయితే. క్యారెక్టర్
చేసి నాకు ఇచ్చారు. నేను ఏం చేయాలి నేను అక్కడి నుంచే బెదిరించుకుంటూ వస్తుంది. పశుపతి అన్నప్పుడు పశువులా ఉంటాడు. నేను డ్రాప్ అక్క. ఇదేదో నువ్వు చేస్తే ఇంకా లేదు, చక్కగా చేస్తుంది. గేదె పులిస్తా రెడీ. నేహ నవ్వకూడదు ప్లీజ్. సీరియస్. ఒసే అరుంధతి స్నానం చేయలేదా? ఈసారి సీరియస్. రెడీ. ఒసే అరుంధతి అమ్మాలే, అమ్మ బొమ్మాలే, కింద పండై పరువానికి వచ్చిందే. నా ఆకలి తీర్చే వయసు నీకు వచ్చింది. బొమ్మలే, పదరా. మీరు తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను నగలతో పెడడానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. ఫస్ట్ ప్రైజ్ నీకే ఇస్తా పాప నేను ఈరోజు అయితే మటుకు. సో స్పోర్టివ్ ఆల్ ద టైమ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో కొత్త ఎపిసోడ్ కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్.